మీ అమ్మ ఏమి చెప్పంటే ఎట్లా ఇంత గొంతున అంతను ఇస్తా అని దీనికి పుస్తలు చేయించిన సైన్ చేయించిన అత్తమ్మ నాకు తావులేదు భూమి మీద ఈ ఊళ్ళో మొత్తం తావులు అమ్ముడు పోతున్నాయి ఒక తావు అని అత్తమ్మ అన్నాడు. అయ్యో పోంతి అమ్మ ఈ మా అమ్మ చూసామన్నది అమ్మ నీ దగ్గర ఉంటున్నా కానీ నేను యూట్యూబ్లో వచ్చిన పైసలు నీకు కూడా కొంత సహాయపడతా అమ్మ బాగా అవుతుంది 4 రోజులైనా కొంటాగంటే అమ్మ ఇప్పుడు కోనమ్మ తావులు అయిపోతున్నాయి అమ్మ అంటే 2 గుంటలు తాగున్న ఇక్కడ ఈ బిత్తమ్మ అన్ని కనీలు బాతిరు మీకు బొంగ అనిపిస్తుంది 2 గుంటలు తాగుంటే 12 లక్షల రూపాయలు 2 గుంటలకు 12 లక్షల రూపాయలకు మొత్తం బాగులు తెచ్చాడు పైసలు కట్టుకున్నమ్మా అయ్యా నీ పేరట్ నీ ఎత్తా నువ్వే ఉంచుకు నా బిడ్డను ఏమనకు నా బిడ్డను ఏం చేయకు ఆ చిన్న పిల్ల తెలిసి తెలక నాకు ఏమన్నా చెప్పు ఇవరికి నువ్వు పానం తీసుకునేవేనవు అసలు పానాలు తీసుకోకూర్రి కట్టెలు అత్తుంటాయి పోతుంటాయి అందరికి వస్తాయి కట్టెలు పానాలు తీసుకుంటారా తీసుకోకన్నా సరే అన్నాడు. సరే అయినాక అయితే ఏం చేసిండు మళ్ళీ 4 నెలలు అయింది 4 నెలలు అయినాక అత్తమ్మ మా ఇంటికి పోతే మా అమ్మని చూసి వస్తా అన్నాడు. ప్రెగ్నెంట్ అయింది మన సిటీకి 2 నెలలు అయింది లగ్గమైనాక 2 నెలలకే 3వ నెల వాడుకు ప్రెగ్నెంట్ అయింది. ఆ ప్రెగ్నెంట్ ఆవిడ చూసిండు ఆ నెత్తి శాఖ అయిపోయింది ఇక అబ్బా ప్రెగ్నెంట్ అయింది ఇది ఈయన ఉండిపోతుంది ఇప్పుడు డబ్బు అసలు చేయాలి నేను పిల్లలుగా ఉట్టిరా పైసలు ఇయ్యరు ఇయ్యరు అర్ధచ్చిన ఇయ్యరు అని సిట్టి మీ అమ్మకి చెప్పకు ఈ ప్రెగ్నెంట్ తీపిస్తా అని పోయిండు సర్కారు దాకంలోకి వెళ్ళి ప్రెగ్నెంట్ తీపిచ్చిండు. అది లీవ్ పోసుకున్న సంగతి నాకు తెలియదు ఆయనతో మా సిట్టి నాకు చెప్పలేదు ఇక మీ అమ్మకి చెప్తే మరి అది ఉండదు మీ అమ్మ కోపం కత్తది పిల్లలు నా పెద్ద కొడుకు చిన్న కొడుకు పిల్లలు అవుతురు అమ్మ చిన్న వయసులో కాన్పు అయితే ఉంచుకోవాలా తీపించుకుంటే మంచిగా ఉండదు ఏం కత్తి అమ్మ అందరికి ధైర్యం చెప్పినా నాని అంటముద్దు దాని కానుపు లేని వాళ్ళు ఎంతమంది ఎడుతుర్రు ఆయన కానుపులు తీపించుకోవద్దు ఉంచుకో ఏమన్నా కానుపు అయితే తీపించుకోకూడని ముందే చెప్పినా నాకు తెలియకుండా కానుపు తీపిచ్చేసిండు తీపిచ్చి ఆయనతో ఏర్పడకుండా నా బిడ్డ మంచం మీదనే పడిపోయి ఉంటుంది ఏమైంది అమ్మంటే చెప్తలేదు చెప్తే మంచిగా ఉండదు అంటే ఇది ఎక్కువ మాట్లాడది ఎక్కువ వరది భారీ గుణం భారీ గుణం ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడది ఒక యూట్యూబా అమ్మ అన్నం వండినవా అమ్మ అన్నం వేయు గింతే ఇక ఏ బయట శోభత లేదు బయటకు ఇదే బండి రోపుకుంటుంది ఒక యూట్యూబ్ తీసుకుంటుంది అన్నదమ్ముల శోభత పడుతుంది ఇక గింతే ఇక మళ్ళీ అది మరుతున్నా ఏం చేయాలి మొత్తం నెత్తి పని చేస్తలేదు ఇక బయటకి అట్లా అయిందా అయినాక మళ్ళా 4 రోజులు అయినాక మళ్ళీ ఇక మళ్ళీ 3 నెలలు అయినాక మళ్ళీ నెల తప్పింది ఇప్పుడు 11 నెలలు వెంటనే మళ్ళీ ఇక ఒక 2 నెలలు అయిపోయింది 2 నెలలు 3 నెలలు అయిపోయింది 3 నెలలు అయిపోయినాక మళ్ళీ నీళ్ళు పోసుకున్నది మళ్ళీ నీళ్ళు పోసుకుంటే ఇప్పుడు మళ్ళీ 4 నెలలు ఇప్పుడు 4 నెలలు అయినాక ఏం చేసిండు మా ఇంటికి పోదాంప అంటే మీ ఇంటికి ఎందుకు రావాలా మీ వాళ్ళు ఎవరికి నా మీద ఇష్టం లేదు అని మా చిట్ట అన్నది మా చిట్టని వారికి అలా అన్నదమ్ములు ఫోన్ చేసిర్రు అవురా కోట్ల ఆస్తి వస్తుండేరా 4 ఎకరాల భూమి వస్తుండేరా ₹1 కోటి ఆస్తి వస్తుండే 20 లక్షలు పోతున్నారు దొంగ చేసుకునేవారు రౌడీని చేసుకునేవారు అని తల్లి కుటుంబం అంతా బండు తిట్టుడే రోజు ఫోన్లు చేసుకుంటా నా బిడ్డకు నెత్తిన ప్లేసింది అమ్మ బగ్గ తిడుతుర్రు అమ్మ నేనేమన్నా నువ్వు అమ్మకి వైడరి మీరు రికార్డు చూడు రికార్డులు అలా పెట్టి చూసారు కదా మేము ఇంకా అవన్నీ రికార్డులు వేయలేము ఇంత పెద్దగా వస్తుందని మాకేం గుర్తు అది ఒకటే చిన్నది అమ్మ బాగా తిడుతుందని తెల్లని దాకా రికార్డు చేసి దొమ్మ నీ కడుపు కావాలా నీ కడుపు దులుపా నువ్వు చచ్చిపోని నా కొడుకు నాగం పట్టించినవేందే నేను 3-4 రోజులు ఎంపీ పారెత్తా నాకు పెద్ద నా కొడుకుకు ఎంబెలి సపోర్ట్ ఉన్నది గుండగల సపోర్ట్ ఉన్నది మేము నిన్ను ఎంపుతామంటే 3 రోజులుగా బయటకు వస్తున్నప్పుడు కొడుకుని అదుపులో పెట్టుకోవచ్చు కదా మరి తీసుకుపోనుంటివి తీసుకుపో నీ అవన్నీ వర్రే బాధలు వీడు అందగాడు కాదు సందగాడు కాదు ఆడొక పెద్ద పదవి ఉన్నోడు కాదు కావాలంటే నీ అన్నదమ్ములు నీవు తల్లి అచ్చికొండ పోయి ముంచుకుంటా అయిపో మరి కూడా అద్దు నాకు కోట్ల ఆస్తి వస్తుంది నీ బిడ్డంతా నిజపెట్టిపోతా అమ్మ నేను నెమ్మడబడుతున్నా ఇక పోయిర్రు అమ్మ ఇవన్నీ తిట్టినాక ఏం చేసాడు దీన్ని చంపుతానే అడిగి వలకపోయిండు ఆయన చంపుతారు దీన్ని చంపుతాను చిట్టిని కాళ్ళు మొక్కుతాడట కాలు మొక్కి రిగల్ లేకుండా కాలు మొక్కుతాడట కాలం మీద దీని కాలం మీద పడ్డాడట నువ్వు ఎట్లా నాకు దొరికినవని నువ్వు ఎట్లా దొరికినావు నువ్వు దొరకపడికెళ్ళి బతికిపోయినా అంటే నమ్ముతారా నమ్మరా సేపు అమ్మ చంపుతారని వాళ్ళని అనుకుంటారా ఇవో నీ కాళ్ళు అందంగా ఉన్నాయి నువ్వు అందంగా ఉన్నావు నువ్వు ఎట్లా దొరికినావని తన కాలం మీద అన్నాడట ఊకే పండితో మా అమ్మలు ఇంటికి పోదంతా మా అమ్మని ఒప్పించిన నాన్న ఉందాం అని తోలుకొని పోయినాక నేను ఆడేమని అత్తమ్మ సామాన్ పెట్టు తీసుకొని పోయి అన్న ఉంటా చంపెత్తన్నారు నాన్న ఒక 2 ఏళ్ళు ఆగురు ఒక్కరు ఉంటేదాకా ఆగుర్రి నేను మా ఊళ్ళకి వెళ్ళి 20 మందిని తీసుకుపోయి ఆడేడ మాట్లాడి కులంలో మాట్లాడి నేను చెప్పత్తా ఇప్పుడు మాత్రం నేను దోలేయను
ఎందుకు తోలేయంటే మీ వాళ్ళు ఊక చంపుతుంటారు, వేరే సంబంధం చూసినంటారు. మొన్న గవర్నమెంట్లో తెలిసింది, మళ్ళీ ఒక జీతాలు దాన్ని ఉంచుకున్నాడట. ఇది మొన్న తెలిసిన మ్యాటర్. నా చిట్టి చచ్చిపోయినప్పుడు నేను అలా పోతే అలా నర్సులు చెప్తుర్రు అమ్మ మీరు కనిపెట్టిరా తెల్లం దాకా ఒకటేంగా రెండే దాకా పోతుందంటే రెండేంగా 11 పోతాడు. ఎటు పోతున్నావంటే నోట్లోకి వెళ్ళి మాటనే లేదానికి. ఎటు పోయినావు? అమ్మ దగ్గరికి అయినా. ఇప్పుడు ఎందుకు పోయినావు? ఈ రాత్రి ఎందుకు పోయినావు? పొద్దున్న దాకా పోవచ్చు కదా అమ్మని చూసుకుంటానికి. తెల్లం దాకా అమ్మగాను కావాలా నీకు? తెల్లం దాకా అది ఉంచుకున్నట్టు మీకు తెలిసి కన్ఫర్మ్ అయ్యిందా? ఫస్ట్ నుంచి మాట్లాడుతుండు ఫోన్లు. మా ఇంట్లో ఉండడు, మొత్తం ఫోన్ పట్టుకుని బంగ్లా మీద కురుకుతాడు, అడవిలో కురుకుతాడు, కొట్లో కురుకుతాడు, మొత్తం ఫోన్లు. దీన్ని పట్టించుకోలేడు. ఇక్కడ నటిస్తుండు, కాలు మొక్కినట్టు చేసినట్టు నటిస్తుండు. పోయిండిగా తల్లి దగ్గరకు పోతే అవునే పైసలేవి నీ పైసలేవి? ఒక 10 లక్షలు 1 కోటి రూపాయలు నాకు ఆస్తి వస్తుంది నా కొడుకుకు. అదే మా చిట్టమ్మని తోలుకొని పోయింది దాని కొంపకు. తోలుకొని పోయినాక ఇదేమో మంచిగా బతమని పోయింది. పోయినాక ఆ రోజు చంపేటోళ్ళు కట్నమేడ తెచ్చినవే, ఇత్తడి బోల్ లేవే, ఇత్తడి బాసన లేవే. ఇప్పుడు 50 లక్షలు కట్నం తెస్తే నా ఇంట్లో ఉంచుకుంటా, లేకపోతే ఇయ్యలే నరికి పారేస్తా నేను. నాకు గుండగాలు తెలుసు, నా కొడుకులు ఎంబెల్లీలలో తిరుగుతుర్రు. నీ బతికెంత నువ్వెంత. నా ఇంటికి వస్తామని పోయింది, కారం పోటీ డబ్బడి తెచ్చింది, మొత్తం పెయి మొక్క 2 కొట్టింది. కొట్టే వరకు దీని కళ్ళు కానీ వేయలేవు కదా. అంగ పెట్టిర్రు మొగడు, అది మస్తు కొట్టిర్రు. బాబా అరి 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 అంటే అరేడ కనిపిస్తాడు దీనికి, కళ్ళలో కారమే కొట్టి. బాబా తుక్కు కొట్టిర్రు. కొట్టినాక దగ్గర తీసుకున్నాడు. అది మొత్తం ఎంటికలను వీకేసింది, గొన్ని ఎంటికలు వీకేసింది, ఇవన్నీ పక్కన ఎంటికలను వీకేసింది ఆ బిడ్డ. ఇక ఆయన అయ్యో గిట్లా నన్ను చంపుతారు ఎడ చేస్తుంది. ఇక అది 3 పోలు జోబులు పెట్టుకున్నాడు. అయ్యో ఏంది అనే వరకు అబ్బా నా మీద ఎడబడుతుంది అనుకున్నాడు. దీని మొఖాన కొన్ని నీళ్ళు కొట్టిండు, బండి ఎక్కించుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చిండు, నా ఇంటికి వచ్చిండు. మా అమ్మ ఇడికి వచ్చిందమ్మ కారం పొడి నేను ఫోన్ అద్దన్న కొద్ది ఇంటికి తోలకపోయిండే, కారం పొడి పోసి తుక్కు కొట్టిరమ్మ, ఈడు కూడా కొట్టిండే నన్ను చెప్పింది. కొట్టిర్రమ్మ మరి ఈయన కాపాడు, వెంటనే కాపాడాలి కదా. కొంచెంసేపు దాకా కొట్టిర్రట, కొంచెంసేపు దాకా కొట్టిరమ్మ. ఇట్లా జరుగుతుంది అమ్మ అనే వరకు నాకు కొంచెం డౌట్ వచ్చింది. నువ్వు కూడా ఇద్దరు పోయి చంపుతాను కొండ వేరు అంటే కాళ్ళ మీద పడ్డాడు. నా తల్లిని నేను చంపుకుంటానా? మా అమ్మ సడేలో కారం కొట్టింది, నేను దూడుతున్నా నీ ముఖం కడిగినా. మా అమ్మ కొడుతుంది నాకు తెలియదు, అత్తమ్మ నేను మళ్ళీ సరి పోను. అది కట్నం అన్నదమ్ములు ఏమంటున్నట్టు, అరే ఇప్పుడు ఇయ్యాల ఎంపిరాపో, ఇయ్యాల 1 కోటి రూపాయల కట్నం తెస్తా నీకు. నిజామాబాద్ సైడ్ బాగా డబ్బు ఉన్న వాళ్ళు మొత్తం పొలాలు ఉన్నాయట వాళ్ళకు. మాకేం దిక్కున్నది? ఇల్లు కట్టి 20 లక్షలు అప్పు చేసుకున్నాం, ఈయనకు రూపాయలు ఇచ్చి 10 లక్షలు మొత్తం 30 లక్షలు అప్పు చేసుకున్నా. ఊరి బంధం వచ్చింది. నా బిడ్డ ఏమన్నది, అమ్మ ఈ డబ్బులో పైసలు సంపాదించి ఆ పైసలు అంతా నేను కడతా. నా కొడుకులకు పని లేదు, పాట లేదు, చదువు లేదు. వాళ్ళు ఘోరంగా బతురు. 100 రూపాయలు కూడా సంపాదించుకుంటారమ్మా. ఇగో దీంతోనే బతుకున్నది, దీంతోనే బతుకు. గది ఉన్నది ఇప్పుడు నాకు. నా అమ్మవారి కళ్ళు కానిపోయాకమ్మా. సరే ఇవన్నీ ఆ అబ్బాయికి తెలుసు, మొత్తం ఆ అబ్బాయికి ఆస్తులు వస్తాయని తెలుసు, పెళ్లి చేసుకుంటే వేరేగా ఉంటుందని తెలుసు. మరి ఇంత తెలిసి ట్రాప్ చేశాడు అనుకోవచ్చా మీ అమ్మాయిని? అంటే ఎందుకు పర్టికులర్ గా మీ కుటుంబాన్ని టార్గెట్ చేయడం, ట్రాప్ చేయడం? మీకు వాళ్ళకి ఏమైనా గొడవలు లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంతకు ముందు ఏమైనా తెలిసినా మీకు ఏమైనా? హరిబాబు గొడవలు లేవు. నా బిడ్డ అద్ద అనుకుని రూపాయలకు కట్నం ఆశపడ్డారమ్మా. వాళ్ళకు డబ్బు కావాలి, డబ్బు పీస అని చిన్న రూపాయలు ఇచ్చిన. నా బిడ్డ ఏం లేకున్నా కానీ ఒక 4-5 మూటల బట్టలు కొనుకొచ్చింది దీనికి నా బిడ్డ. అవి చెప్పులు కావవి. మళ్ళీ బంగారు పేరు పెట్టంగా కూడా ఎండు సైన్లు వేయించింది. 4 రోజులైనాక బంగారు బ్లాస్లెట్ వేపిస్తా నీకు ఆనికి. దీనికి బంగారం సారణ పెట్టలేరు వాళ్ళు. నా సొమ్ము తినుకుంటా. ఇప్పుడు మందం బావా ఎండిది కొనుక తీసుకో అని ఎండి బ్రాస్లెట్, ఎండి పేరు, నీ బంగారు పేరు పెట్టంగా కూడా అంత మంచిగా చూసుకున్నది. చూసుకొని వచ్చినాక ఏం చేసిండు, ఏమన్నది ఫోన్ చేసి 3 రోజులు అయినాక ఎంపెత్తాము నీ బిడ్డని అంటే నేను కూడా కొంచెం నిలబెట్టుకున్నా. ఇగో నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు, నీ కొడుకుని తీసుకోపోవే, నాకు అద్దు, నీ కొడుకు వద్దు, మీ కుటుంబం వద్దు, మీ కుటుంబం నాశనం కానీ నా బిడ్డను చంపేటట్టే ఉన్నారు. నువ్వు నడింట్లోకి వెళ్ళినాడు, నడతామన్నాడు. మరి లొల్లేదాకా ఇవ్వడకు, నా బిడ్డ నీకు అద్దిగా. మీరేమేమో ప్రయత్నాలు చేస్తుర్రు, నువ్వు రోజు ఒకటేంగా పోతున్నామంటే మీరేమో నిర్ణయాలు తీసుకుంటుర్రు. నా బిడ్డను చంపేటట్టున్నారు. 5-6 నెలల నుంచి వెళ్ళి వచ్చింది. 5-6 నెలల కాంచెల్లి నా బిడ్డను టార్చర్ పెడుతురు మీరు. దానికి నెత్తి నొప్పి లేస్తుంది, మాట్లాడేది ఓరుడు దానికి పడది, నెత్తి నొప్పి లేసి పడిపోతుంది. మీరు అద్దు దయచేసి అల్లుడు నువ్వు ఇంటికో అని అన్న. అత్తమ్మ ఇప్పటి నుంచి అడుగు పెట్ట నేను మా ఇంటికాడ. మా అన్నలు మా అమ్మ నీ బిడ్డని చంపుతానే పట్టిర్రు. మొత్తం కట్నం పిల్లని మాట్లాడి పెట్టిర్రంట. నేను కూడా ఒక ఫస్ట్ దీన్ని చేసుకుని ముందు పోయి చూసి వచ్చిండు.
దాన్ని చూసొచ్చిండు చూసొచ్చిండు అవరా వాళ్ళు ఇత్తని ఫోన్ చేస్తుర్రట ఫోన్ చేస్తుర్రు అరే దాన్ని చంపేసిరా నా మాటినరా నేను ఏం వెళ్ళిలో తిరుగుతా 3 నెలలు కానీ ఇక 3 నెలల్లో ఏంది 3 నెలలు 3 నెలల వారికి 3 నెలలు కూడా పట్టది ఎంబెల్లి ఉన్నాడు ఒక్క ఫోన్ చేస్తే ఎంబెల్లి ఒక్క ఫోన్ చేస్తే మన 4 నిమిషం పెడతాడు ఒక్క రూపాయి మన ఖర్చు తలగది దాన్ని చంపేసి రాకు అని ఆయన 3 రోజులు ఆయన పెట్టిన 3 రోజుల దాకా వేయండమ్మ మా సిటీ నా దగ్గరకు వచ్చింది అమ్మ 3 ఫోన్లు తీసుకొని పోయిండమ్మా ఎటు వేయండమ్మా అంటే ఏమన్నా చెప్తున్నా అల్లరి పెట్టుకుంటుంది ఏమన్నా వేసుకుంటుంది చిన్న మనసత్వమే ఏమైనా మనసు తాగుతుందో ఏమైనా వేసుకుంటుందో అని సిట్టి మొగల గురించి ఊక ఆలోచన పెట్టుకోవద్దు ఏటన్నా పోని ఏటన్నా చేయని ఇంటికైతే అత్తుండు కదా మళ్ళీ ఊక ఎటు పోతున్నావు అంటే నన్ను ఊక రద్దు పెడుతురని ఇదొక నరకం అనద్దు మనం ఏం ఊహించుకుంటుండో ఏం చేస్తుండో నేను రేపు మాట్లాడతామ్మా కొద్ది ఓపిక పట్టి అని ఒకరోజు చెప్పిన 3 రోజులు చచ్చిపోతానంగా ఒకరోజు చెప్పిన ఒకరోజు అయినాక దీనికి బాగా వాంతులు అవుతున్నాయి అమ్మ కక్కుంటా పడిపోతుంది నిద్ర పడితే అట్నే పడిపోతుంది సో ఇది ఇక ఇదొకటి తినే పెడుతున్నా 3 రోజులు అయినాక 3 రోజులు వేయండి అట్నే ఇక రేపు చచ్చిపోతానంగా అమ్మ నేను ఇక్కడ ఊసారు లేదని మంచాలవా అన్న ఆ చిన్న నాకు ఒరిగింది ఒరిగి అమ్మ పెద్దది నాకు ఫోన్ చేస్తా చిన్నది నాకు ఫోన్ చేస్తా 2 ఫోన్లు కలుపుకొని నా కొడుకుకి ఇస్తావా నీ బిడ్డని మరి నీ బిడ్డలు పెద్దోళ్ళు కదంటే మా చిన్న కోడలు ఏమంటుంది నీ కొడుకు గింత పిల్లగాడు కానీ నా 2 బిడ్డలు నీకు అంట పెడతా నువ్వు ఎట్లా దొరకాలి చిట్టి నాకు నువ్వు ఎట్లా దొరకాలి నువ్వు కొడుకును గాను నాకు 2 బిడ్డలు పుట్టిరు చిట్టి నువ్వు కొడుకును గాను నీకే ఇస్తా నా బిడ్డల్ని నీకే ఇస్తా కొంచెంసేపు టైం పాస్ చేసుకుర్రమ్మా టైం పాస్ చేసుకొని ఒక్క పక్క బంగారం లెక్క నవ్వుతుంది నేను అనుకున్నా నవ్వుకొని అదిలతో మాట్లాడుకుంటుంది కదా అని 15 కూర్చొని అమ్మ పండుగపోయే నాకు నిద్ర వస్తుంది అంటే అమ్మ ఇంకా కొంచెం ఊకుందేమో అన్నది పండుగపో అమ్మ నిద్ర వస్తుంది ఊక తెలుతూనే ఉంటే ఎట్లుంటుంది పొద్దులేసి ఆ పని గడటేలా పెట్టుకున్న మొత్తం పని చేసుకోవాలా పండుగపో అమ్మ నీకు నీరసం వస్తుంది అమ్మ గుడ్లు తింటావా అని ఇన్ని గుడ్లు గోలిచ్చిన అది ఉల్లిగడ్డ ఏమేక ఫ్రై మొత్తం అట్లా ఫ్రై చేసి గింత పెట్టిన నేను అన్నం తింటరా కడుపులు ఉంటే తింటారా అంటే దయ్యం రాక్షసి లెక్క తిన్నాడు ఇర్రమర్ర చూస్తుండు అల్లుడు నీ కడుపులు ఏమన్నా ఉంటే ఎప్పు మరి ఎటేటో చూస్తున్నావు నాకు భయం పడుతుంది నీ చూస్తుంటే అత్తమ్మ ఏం మాట్లాడుతున్నావు చిట్టి ఏమన్నా నువ్వేమన్నా మేము ఏమంటలేము నేను నా కొడుకుల కంటే ఎక్కువ యాదుకుంటున్నా నేను అనంటే ఏం లేదు అత్తమ్మ అన్ని కామని అన్నావు కదా అంత ఏమున్నాయని లొల్లులా గొడవల అన్నాడు సరే అన్ని పోయి పండుకున్నా నా బిడ్డ పోయి ఆడు నా బిడ్డ పండదాకా చూసాడు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయి వాళ్ళిద్దరు అన్నలు తల్లి ఈడు 4 ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుకుర్రంట మళ్ళీ వాడే చెప్తుండు పోలీస్ స్టేషన్లో మాట్లాడుకొని ఏ రకంగా ఎంపాల కీకలు పెట్టకుండా మొత్తం మరి సూదేసిండో మరి మూతికి మత్తు పెట్టిండో తెలియదు నా బిడ్డ స్టాండర్డ్ బిడ్డ అర్థుండే అయితే ఏం చేసిండు గిల్లెన వాడి సచ్చినమ్మ నేను ఇల్లెన వాడి సచ్చిన కానీ ఆ కూలర్ ముద్ర వాడ మా ఆయన బయట వారేక ఆ కూలర్ తెచ్చి నా పంత కడ పెట్టిండు వాళ్ళ రూమ్ అది అల్ల వంటరాలు ఎంత ఆ కూలర్ గాలికి నాకు హెల్త్ మంచిగా ఉంటలేదు గోళీలు వేసుకుంటున్నాను కదా నాకు చచ్చిపోయిందిరా నాకు వచ్చింది పండుకున్నా ఇక మా ఆయన కళ్ళు కనిపించాయి ఈ కన్ను మొత్తానికి వేయింది కన్ను గింతే ఉన్నది పడిపోయినా మేమిద్దరం చూసిండు మమ్మల్ని చూసి 11 గంటలకు వేయండు ఏ రకంగా ఎంపాలి అన్నయ్యలు ఏ రకంగా ఎంపాలా మీరు చాలా మందిని చంపినోళ్ళు మీరు పెద్ద గ్రౌండ్లో మొత్తం 100 మంది గుణగాలు వేసుకొని తిరిగినోళ్ళు ఏ రకంగా ఎంపితే బయటకు రాకుండా ఉంటుంది అని వాళ్ళ సలహా తీసుకున్నాడు తమ్ముడు నీకు ఎంపుతావా చంపు లేకపోతే నైట్ వస్తాం మేము నీకు సపోర్ట్గా వస్తాం నువ్వు వెనక ముందు చూసుకోవడం మంది ఉన్నారా లేదా కరెక్ట్ 12 కానీ 1 కానీ వస్తాం అని సలహా ఇచ్చిర్రు ముందు వచ్చిండు కుక్కలు కూడా మొరుగుతున్నాయి ఆ టైంకు నేను లేచిన ఆడొచ్చిండు కుక్కలు బాగా మొరుగుతున్నాయి అని చూసిన అమ్మో దొంగలమ్మన్ను అని మళ్ళీ ఏంటంటే ఇంట్లో గురికి పడిపోయినా మొత్తం వాళ్ళు వచ్చిర్రు తల్లి పెట్టిర్రు సౌండ్ లేకుండా గుద్దిర్రమ్మ ఎంటికలు పట్టి ఈ రక్తం మొత్తం మంచాలన్నీ రక్తం వేసి వేసి గుద్ది ఇలా పడిచిండు మొత్తం పొడుచుడే ఇక అన్ని పొడుచుడే గుద్ది ఇవన్నీ కత్తి గీతలే ఇగో ఇల్లు పొడిచిండు ఇల్లు పొడితే పక్క వీడికి పడ్డది వీడికి మంచిగా కోసుకున్నాడు చక్కదానం కోసుకున్నాడు నాకు కొంచెం దొరకలేడు కోసి ఇగో నీ కాలు మోకుతా నేను దండం పెడతా మా అమ్మ లేదు నేను బతుక మా అమ్మ అంటే పిచ్చి పానం
నేను లేదు మా అమ్మ బతుకది గుండె వాళ్ళకి చచ్చిపోతుంది. దాని మీదనే నాకు ఆశ పక్క. నాకు ఫుల్ సపోర్ట్ ఈ అమ్మ, నాకు ఓళ్ళు సపోర్ట్ లేరు. మా కాలు మొక్కుతా పెట్టిపో, పారిపో. నేను మా వాళ్ళకి చెప్పను, నువ్వు కొట్టినమని పారిపో. మా అమ్మకు తలుపు కొట్టి ఇట్లా చేసినా చెప్పి పారిపో, లేకపోతే తలుపు తీసి పారిపో. మా వాళ్ళు అప్పప్పుడు ఎత్తుంటారు, నన్ను చూస్తారు. నువ్వు పారిపో అంటే మెడ మీద కూర్చొని ఇట్లా పట్టుకొని నేను చంపితే పూర్తి చంపుతా కానీ ముత్తమంతా పడుతున్నా. కాలు మోగుతా సంపకు. ఇప్పటికే పానం పోతుంది, సత్తన బతున్న తెలియదు. నువ్వు వెళ్ళిపోయే కాలు మోగుతానే అంటే ఈడ కూర్చొని నెత్తి ఇట్లా పట్టి పల్ 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 మొత్తం ఇదంతా వినిపించుడు ఎక్కడదమ్మా. తలుపు కూడా వేయలేను ఆ రోజు తలుపు కూడా వేయలేను నేను. దానికి మత్తున్నది, మత్తులో మారేసినట్టు. ఇక 4 గంటలకు ఈయన లేచిండు. లేకపోతే కొంచెం అంత సౌండ్ వినబడ్డది ఈయన పడితే చూసిండు ఎక్కడ సౌండ్ అని ఇల్లంతా తిరిగిండు. అప్పుడు తలుపులు వాళ్ళ కొడితే మరి పానం ఉన్నదో పోయిందో అప్పుడు కాపాడుకుంటున్నాడు. ఒక్క 10 అర్ధ గంట తిరిగిండు మా ఆయన. తిరిగి నాకు వచ్చానే ఇంట్లోమో సౌండ్ వినబడుతుంది, ఇంట్లోమో మా సిట్టినేమో చేస్తున్నట్టున్నాడు. అంటే గాడు మన సిట్టిని ఏం చేస్తాడే, మనం పూలే పెట్టి చేస్తున్నాం, అది బంగారం లెక్క చూసుకుంటుంది. ఎటు పడతాడు బిర్యానీ మండి తొలకపోతుంది. ఇంట్లో కూడా తెప్పిస్తుంది, ఇంట్లో కూడా నేను చేసుకుంటూ పెడతామ్మా, బిర్యానీలు చేసుకుంటూ పెడతా. నేను గింతగానం చేయంగా గాడెందుకు చంపుతాడు ఎవరకు జాతర పడుకుంటున్నట్టున్నారు. పండుకో అన్న, నువ్వు రాయని తొలకపోయి చూద్దామని తలుపు ఇట్లా పెట్టిన. చూస్తే ఏం చేస్తుండు, అరే తలుపుది సిట్టమ్మ నాకు అప్పుడే పలగొడితే అయిపోవు. మరి నా సిట్టి నువ్వు రాలేదని నాకు కనిపెట్టి పలగొట్టద్దా? కొడితే బిడ్డ అన్నది అయింది. వీడేం చేసిండు, పక్క నవ్విండు. సిట్టి ఉండు, ఊక జాతర పడుతూ ఉండు, సిట్టి ఉండు అనుకుంటే పక్క నవ్వుతా. నేను నప్పిస్తా గుద్దా నేనేమన్నా వాళ్ళు జాతర వాడుకుంటున్నట్టు. ఈ తలుపు తిజ్జత మానం పోతుంది. నాడు ఇంట్లోకి పోదాంప. నవ్వుకోబట్టి సిట్టి అని అనైనా బట్టి మా సిట్టి అది నవ్వుడు ఎక్కడ తన పానం పోయింది. వీడు ఒక్కడే నవ్వి నటిస్తుండు. సిట్టి ఉండు, సిట్టి చూడ మీ వాళ్ళు అత్తురుండు ఆయన. అబ్బో జాంతరం ఆడుకుంటున్నట్టున్నారు. పద్దు జాంతరం కాదే ఆయన మాట నేను ఇనలే జాంతరం కాదంటే సిట్టి చూడవు నువ్వు బగ్గలాగా లొల్లి పెట్టబడితే వాళ్ళు రాబట్టి అబ్బో ఇది ఉన్నట్టున్నది అని అర్థం ఆయన తోలుకుపోయి పన్నాక నిద్ర పడతలేదు నాకు. తలుపు కొట్టన్నా మళ్ళీ ఒకసారి పోతాను. 10 నిమిషాలు అయినాక మళ్ళీ ఒకసారి పోయినా చూసిన ఏ సౌండ్ లేదు. 4:30 తెల్లవారుజామున ఏం సౌండ్ లేదు కదా. లేచి ఆకిలా నుడుచుకుంటా అని ఆయన లేచిండు. ఆ దుకాణంలో సామాన్ అవి ఇవి ఉండవు వారేసుకుంటుండు. నీ సీపులు పట్టి ఇంచులు ఉడుచుకుంటూ బయటకైనా ఆయనకి సౌండ్ వినబడ్డది. మొగడు ఆడున్నాడు, ఈ సీపులు పట్టి ఉడుతుందంటే ఇది ఇప్పుడు నా దగ్గరకు రాదు అన్నాడు. బట్టలన్నీ ఇప్పేసిండు, మంచం కింద వారేసిండు. కొత్త బట్టలు వేసుకున్నాడు. బయటకు వెళ్ళిండు, గొల్లెం పెట్టిండు, రెండా పరిదేసిండు, గట్టిగా గొల్లెం పెట్టిండు. పేండు కోలిగడుకు మంది పెట్టుకున్నాడు. ఏమన్నా లొల్లి అయిందని అందినా కొంచెం అయినాక అడుగుతా. ఈ లేవంగా అందుకోవద్దు మనం. అప్పుడు అడిగినా నాకు దొరికిపోతుండే. నాకు కూసున్నది ఏంటిదో రాక్షసి కూసున్నది. సరే ఉండని అని ఊడ్చిన. నేను బయటకు ఊడ్చుకుంటే మెట్టి దిగిపోతా కదా. తోమిండు పుల్లాడ వారేసిండు, నోట్లో నీళ్ళు కొట్టుకుంటూ దన్న బండేసుకు ఉరుకుడు పెడుతుండు. నేను వెనక మరి చూస్తే గిట్లు ఉరుకుతుండేది అని నేను చీపులాడ వారేసిన. ఏమైనా కథ చేసిండమ్మా ఇంట్లో అని ఉరికొచ్చి గోళ్ళని తీసి తీసిన. బెడ్ మీద నా బిడ్డ లేదు. కింద చూసేవారికి మొత్తం రక్తం నిండిపోయింది, మొత్తం పెయ్యి అంత రక్తమే. అయ్యో ఇదేం కర్మని నీ బిడ్డో అని లేట్ చేసేవారికి ఇట్లా అన్నది. నా పానం అనేవి కళ్ళు లేవి ఇక తిరమర్రి అయినాయి. ఇక ఎట్లా అని మా వాళ్ళకి ఫోన్ చేసిన రారో ఇక నేను ఎట్లు ఉరకాలి అడిగి చెప్పానికి కూడా నోరెత్తలేదు. రారే ఏమో వేసిండే ఏం వేసిండే అనుకో మా వాళ్ళు అందరు వచ్చి అయ్యో అని కీకలు కొట్టి వేసుకుని దావకాలకు వరకు పానం ఇవి కొంచెం కూడా పానం లేదు. అప్పుడే వేయింది. కట్నం అంటే నా బిడ్డ నిజబెట్టి వెళ్ళిపోనుంటివి. నా బిడ్డ నిజబెట్టి వెళ్ళిపోతే నేనేమన్నా అందునా ఫోన్ తీసేపెట్టిపోతే నేను జాదుకుంటా కదా, చచ్చిపోయాక నేను జాదుకుంటా కదా. నువ్వే యాదలని నాకు ఏమన్నా ఉన్నదా? ఇన్ని రోజులకు యాదనవా, ఇప్పుడు నువ్వు చేస్తావా? ఇట్లా చేసుడు ఎంతవరకు న్యాయమమ్మ చెప్పు. నాకేం న్యాయం చేస్తారో మీ కాలు మొక్కుతా, మీ దండం పెడతా, అందరికి నమస్కరిస్తున్నా. నా పోయిన బిడ్డను తిరిగి తెచ్చిస్తారా? లేకపోతే వాళ్ళు నలుగురు నాకు అప్ప చెప్తారా, ఊరి శిక్ష చేస్తారా? ఉత్తగీసే పెడితే మాత్రం మంచిగా ఉండదు. ఉత్తగా ఇట్లా చంపుకుంటే ఇవ్వాలి నా కడుపు కోత, నా బిడ్డను చంపుకుంటూ పోతే రాష్ట్రం అంతా అట్నే చంపుకుంటూ పోతారు. 4 రోజులు జైలు ఉంటారు, 10 రూపాయలు మారేసి మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ చంపుతారు, మళ్ళీ 10 రోజులు ఉంటారు జైలునే, మళ్ళీ బయటకు వస్తారు. ఈ పోలీస్ స్టేషన్లో రూల్స్ ఏమన్నా మంచిగా ఉందా? ఇయ్యాల చంపిన వాళ్ళని
పొద్దుగన్న చంపాలా చేతికి దొరికినప్పుడే ఎప్పుడు దొరుకుతారో అప్పుడు వాళ్ళని కాల్చి లేకపోతే పొడిచి చంపాలా లేకపోతే మా సొంతలకు అప్ప చెప్పాలా. మేమేందో మేము చూసుకుంటాం. మా పిల్ల ఎట్లా వేయిందో ఇది ఏ రకంగా వచ్చిందో వాళ్ళని ఆ రకంగా చంపాలని నేను కోరుకుంటున్నా.